ding ding da da ding ding da dum dum da ding ding da da ding ding da da ding ding da dum dum da ding ding da da ding ding da da ding ding da dum da ding da da ding da 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 dum da 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 dum da 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 dum da 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 ding da 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 dum kita tak tarik kita tahu kita tak tarik kita tahu kita tak tarik kita tahu
సాక్షిమైనవయ్యా కాణిపాక మందు బావిలోన పుడితివయ్యా శ్రీశైల కొండల్లోన సాక్షిమైనవయ్యా ఆది భూతల స్వామి వందనాలు గణపయ్య
చిన్నారులకి గట్టిగా చప్పట్లు. మన ముందు ఇప్పుడు గత వేదమూర్తులకి సహకరించిన పెద్దలకి, అట్లాగే అధికార సిబ్బందికి, అనధికార సిబ్బందికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియచేస్తూ ఈనాడు ఈ మహోత్సవ కళ్యాణ సందర్భంగా ఈనాడు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వారికి గుప్తా అని ఇక నుంచి పిలవాలి. ఇవని స్టార్ట్. కోఆపరేట్ బ్లెస్సి కోఆపరేట్ చేయాలి. బ్లెస్సి యశ్వాని కూడా. చప్పట్లు. స్వామివారి పక్కన కూర్చొని అమ్మాయి తోడు పెళ్లి కూతురు ఈరోజు కళ్యాణములో. చప్పట్లు.
అద్భుతమైన షహనాయ్ మ్యూజిక్, భావం భాష లేకుండా కళాకారులు అద్భుతంగా నాట్య విన్యాసము. మరొకసారి మీ హర్షధ్వానాలు కోరుకుంటూ ఉన్నారు. చిన్నారికి ఒకసారిగా హర్షధ్వానాలు కోరుకుంటూ ఇప్పుడు బ్రహ్మాండాలు నిండినోడా
నాట్యం చేస్తున్నట్లేదు.
రాకూడదు. గట్టిగా చప్పట్లు. దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇన్నలికి ముగ్గు పెట్టి నగన్న ఇంట మల్లెలు తల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న కోలాట మాడిపోరా నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగా నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగా నగన్న భామాలంత చేరి నగన్న బావి నీళ్ళ కెళితే నగన్న బావిలో ఉన్నావా నగన్న బలానాగు అయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న పిల్లాలంత చేరి నగన్న ఉల్లాలేరబోతే నగన్న ఉల్లలో ఉన్నావా నగన్న పిల్ల నాడు అయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న స్వాములంత చేరి నగన్న రేవు నీళ్ళ కెళితే నగన్న రేవులో ఉన్నావా నగన్న కాలానాడు అయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర అటుకొండ ఇటుకొండ నగన్న నడుమ నగునగుండ నగన్న కొండన ఉన్నావా నగన్న కోడ నాగువయ్యో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న
మహేశ్వరా గురుర్దేవో మహేశ్వరా గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః సముద్రవసనే దేవి సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే పర్వతస్థన మండలే నాట్యం కరిష్య భూదేవి నాట్యం కరిష్య భూదేవి పాదఘాతం క్షమస్వనే పాదఘాతం క్షమస్వనే తాం 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 తక్కుందాంగర్తక తరగడతక తక్కుందాంగర్తక తరగడతక తక్కుందాంగర్తక తరగడతక తాం తాం తక్కుందాంగర్తక తరగడతక తాం తాం తరగడతకం 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 తద్దింగణత 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 తరగడతం 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 తద్దింగణతం తక తద్దింగణతం తకదికు తద్దింగణతం బ్రహ్మాంజలి తాండవనృత్య స్రష్టకు దివ్యాంజలి నాట్య ఖేళనలోలకు బ్రహ్మాంజలి తాండవనృత్య స్రష్టకు దివ్యాంజలి నాట్య ఖేళనలోలకు బ్రహ్మాంజలి భక్తాంజలి సిద్ధయోగేన సత్కవి
కవికి భక్తాంజలి సిద్ధయోగేంద్ర సత్కవికి నృత్యాంజలి నాట్య కోవిదవరులకు నృత్యాంజలి నాట్య కోవిదవరులకు బ్రహ్మాంజలి తాండవ నృత్య సరస్వతి దివ్యాంజలి నాట్య ఖేళనాలోలకు బ్రహ్మాంజలి శుభము శుభము సాహిత్య పరులకు శుభము శుభము సంగీత విధులకు శుభము శుభము నాట్యానుమారులకు శుభము శుభము సర్వజనాడికి శుభము శుభము నాట్యానుమారులకు శుభము శుభము సర్వజనాడికి బ్రహ్మాంజలి తాండవ నృత్య దివ్యాంజలి నాట్య ఖేళనాలోలకు బ్రహ్మాంజలి. రోజుకి 2-3 సార్లు కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానా అవస్థలు పడుతున్నారు. నిజ పాద దర్శనమున నిలిచేవ
కళ్యాణం మీద కూర్చున్న భక్తులు నీ సరస శృంగారకి మధురాతి మధురం స్వామి. ఆహా ఏమకో చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిండెను స్వామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమకో చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువం విప్పుడిదేమో చింతింపరు చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనూతిన నెత్తురు కాదు గదా. ఏమకో చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిండెను. జగడపు చనవుల జాగర సగినల మంతపు జాగర జగడపు చనవుల జాగర మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురికెమున చల్లన పుత్తొడి జారగపతిపై చల్లేరటి వలు జాగర జగడపు చనవుల జాగర సగినల మంతపు జాగర జగడపు చనవుల జాగర భారపు కుచములపై పై కడు సింగారము నెరపిడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాగర జగడపు చనవుల జాగర సగినల మంచపు జాగర జగడపు చనవుల జాగర తత్తభిత్త జడుతాం క్రమజడుతాం తత్తభిత్త జడు తదింత జడుతాం తదిత జడు తజడు తసింత తద్దిం గిడుత తద్దిం గిడుత గిడుత ఇంకపు కూటమి తెనగెటి చెమటల పంకపు కూటల పరిమళము వెంకటపతిపై వెలదులు మించేరు సంకుమదమ్ముల సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నామ తోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అంతము నీవే పిండము నీవే
పుష్పాల సుగంధాల పూసిన పూల పల్లకి మేళ తలపించేను కమనీయంగా శివుడాది లీల సద్గురు వేదం శంభుని నాదం అందాల ఈ సుందర ధామం ఈ నేలకు నిచ్చనలేసే పావన పీఠము ఈ దినమే గానం గణవనాదముగా ఢమరుకమే ధిమి ధిమి మోగెనురా భూమి నుంచి గంగా దివికే పొంగెనురా నటరాజై శివుడే ఆడెనురా నమ శివాయ సిద్ధనమాయ ఓ సిద్ధనమాయ విశుద్ధనమాయ పంచాక్షరి జప మంత్రమే పరమ శివాయ కైవల్యం కైలాసం నమ శివాయ ఓహో అద్వైతం శివతత్వం సదా శివాయ పూర్ణం పరిపూర్ణం గురు పూర్ణనమాయ సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా సంచార జగతి నామ తోమ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మము నీవే పరమాత్మము నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అతల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హర లింగ రూపుడా హర హర మహాదేవ శంకర గట్టిగా చప్పట్లు ఒకసారి. అద్భుతమైన పరమేశ్వరుని ఇలా కైలాసంగా ఆహ్వానించారు ఆ చిన్నారులు. ఇప్పుడు మన గౌరవ ఈవో గారు మాట్లాడతారు. భక్తులకు మనవి, కృష్ణయ్యకు పంచమైన నెమిలమ్మల దుంకులాట కళ్ళకు పాలు రాపిన పాడావుల ఎగురులాట రామునికి సాయం చేసిన బుడుత పిల్లల ఉరుకులాట చెప్పకనే చెబుతున్నవి చెప్పాకనే చెబుతున్నవి మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు. ఎగయిందడు రారమ్మ ఎందుకీ పులికి పాటు గంగురు పాటు ఎవ్వరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడగకట్టు ఎదురుతుంది నీలట్టు. మన సీతారామ స్వామికి మంచి ఘడి రాబోతున్నట్టు.
नमः हरिः ओम ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिस्सेदसादनम् श्रीमहागणाधिपतये नमः देवी सरस्वती वाजेभिर्वाजिनीवती नाम वित्रयवतु महासरस्वत्यै नमः गुरुभ्यो नमः हरिः ओम ओम आचम्या ओं केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः చేతిలో 3 సార్లు నీళ్ళు వేసుకొని ఆచమనం చేయండి ఆచమ్యా ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ధోక్షదాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏదే భూమి భారగాః ఏదేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ఓం భూః ఓం భువః ఓం శుభః అక్షతల వాసన చూసి వెనకాల వేయండి మేడం గారు పక్క నుంచి వెనకాల వేయండి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారగాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం చేయండి ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం ఆపో జ్యోతిరసమృతం బ్రహ్మభూర్భువస్సు వరో మమ అనుకోండి అందరూ కూడా మమ అనుకోండయ్యా ఉపాత్త దురతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభార్థం చ శుభే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్ మధ్యప్రదేశే భగవతాలయే శివాలయే శివసన్నిధోస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శోభకర్ణామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర్ఋతో మాఘమాసే కృష్ణపక్షే త్రయోదశ్యాముపరి చతుర్దశ్యాన్నదో వాసరః వాసరస్తు లక్ష్మీవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ అస్య దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆది మధ్యాంతరేదస్య పురాణ పురుషస్య అగణిత గణితానేక దివ్యావతారస్య శ్రీ భ్రమరాంబా సమేత గుంటమల్లేశ్వర స్వామి దేవతాముద్దిశ్య భ్రమరాంబా సమేత గుంటమల్లేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం శివరాత్రి మహోత్సవాఖ్యే కర్మణి దివ్య లీలా కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి యథాశక్తి వరపూజాంచ కరిష్యే. ఒక్కసారి నీళ్ళని ముట్టుకోండి. శ్రీ స్వామినః చమ్యా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఎదురుకోల కార్యక్రమం జరుగుతుంది. సంకల్పం చెప్పుకున్నాము. స్వామివారిని అమ్మవారిని ఏ విధంగా కళ్యాణం జరిగింది స్వామివారికి అమ్మవారికి అంటే ముందుగా ఒక 2 మాటలు చెప్పుకొని స్వామివారి ఎదురుకోల అంటే స్వామివారి గురించి ఒకళ్ళు అమ్మవారి గురించి ఒకళ్ళు మాట్లాడుకుంటూ చక్కగా ఆనందంగా ఈరోజు ఎంత ఆనందంగా ఉండాలంటే జన్మకో శివరాత్రి అంటారు. అంటే శివరాత్రి రోజు ఎంతగా స్వామివారి దగ్గర ఆరాధన చేస్తే అంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదిస్తారు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు స్వామివారి గురించి అమ్మవారి గురించి ఒక 2 మాటలు చెప్పుకొని ఎదురుకోల కార్యక్రమంలో ప్రారంభించుకుందాము. ముందుగా స్వామివారికి అమ్మవారికి సతీదేవితో స్వామివారికి వివాహం జరిగింది. అయితే దక్ష ప్రజాపతికి స్వామివారంటే ఇష్టం ఉండేది కాదు. అయితే దక్ష ప్రజాపతి ఒకరోజు యజ్ఞాన్ని తలపించాడు. అయితే ఆ యజ్ఞాన్ని పరమేశ్వరుణ్ణి పిలవలేదు. యజ్ఞానికి పిలవపోయేసరికల్లా సతీదేవికి చాలా బాధగా ఉండేది. అంటే నాన్నగారు యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞానికి వెళ్ళాలని ఉన్నది అని చెప్పేసి ఆ పరమేశ్వరుడితో అన్నది సతీదేవి. ఇట్లా అనగానే నన్ను పిలవలేదు కదా, నేను రానులే, నువ్వు వెళ్ళు అన్నాడట. అయితే చాలా బాధగా ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి.
చక్కగా యజ్ఞాన్ని చేస్తున్నారు. చూసింది. ఈశ్వరుణ్ణి ఆవాహన చేయకుండా కూడా యజ్ఞాన్ని మొదలుపెట్టారు. నిరీశ్వర యజ్ఞం అని చెప్పేసి దానికి పేరు. ఆ యజ్ఞాన్ని పరమేశ్వరుని పిలవబోయేసరికల్లా సతీదేవికి చాలా బాధ అనిపించి ఆగ్రహం వేసి ఆ యజ్ఞయాగాది హోమగుండాల్లో కూడా అమ్మవారు సంగమిచ్చేసింది. అయితే పరమేశ్వరుడి ఈ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత పరమేశ్వరుడు మూడో కన్ను తెరిచి ఆ యజ్ఞాన్ని మొత్తం కూడా భస్మం చేసేశాడు. ఏ విధంగా వీరభద్రుడు వచ్చాడు, ఆ వీరభద్రుడు మొత్తం కూడా యజ్ఞాన్ని సర్వనాశనం చేసేశారు. అందరికీ కూడా చాలా దెబ్బలు తగిలిపోయి చాలా ఇబ్బంది పడిపోయారు. అందరూ కూడా దహించుకుపోయారు. ఇట్లా లోకం మొత్తం కూడా చాలా నిరీశ్వరంగా అయిపోయిందట. మొత్తం కూడా శ్మశానంలాగా అయిపోయిందట. ఎందుకంటే పరమేశ్వరుడు ఆగ్రహంలో ఉన్నాడు. తపోలోకానికి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు. అయితే సతీదేవి ఆ సంగమించేటప్పుడు మళ్ళీ ఈశ్వరుడితోనే వివాహం జరగాలి అని చెప్పేసుకొని సంకల్పం చేసుకుంది. ఆ సంకల్పం ప్రకారంగా హిమవత్ పర్వతరాజుకి ఆ అమ్మవారు పుట్టిందట. అల్లారు ముద్దుగా చాలా చక్కగా ఆ పార్వతి అమ్మవారిని హైమవతని పార్వతి అని అనేక విధాలుగా ఆ అమ్మవారికి అల్లారు ముద్దుగా పెంచసాగారు. అయితే అమ్మవారు చాలా ఆ స్వామివారి కోసం తపస్సు చేస్తూ ఉన్నది. స్వామివారిని వివాహం చేసుకోవాలని చెప్పేసి తపస్సులో నిఘ్నమైపోయి ఆ స్వామివారి గురించి ఆలోచిస్తూ కూడా ఉన్నది. అయితే వివాహం చేయించాలంటే ఎవరు రావాలంటే ముందు మన్మధుడు రావాలట. ఆ మన్మధుడు ఈ పరమేశ్వరుడు జపం చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్ళి పూలమాలని వేశాడు. ఇలా వేయంగానే స్వామివారికి ఆగ్రహం వేసింది. నా తపస్సుని భంగం చేస్తావా అని చెప్పేసి ఆ స్వామివారు ఆ మన్మధుడిని భస్మం చేసేశాడట. అయితే కొంతకాలానికి ఇంకా పార్వతీ అమ్మవారు తపస్సు చేస్తూనే ఉన్నది. ఆ విషయం పరమేశ్వరుడి తెలిసింది. ఒక బ్రహ్మచారి రూపంలో ఆ పార్వతీ దగ్గరికి వెళ్ళాడు. తన అమ్మవారి దగ్గర ఉన్న భక్తిని మొత్తం కూడా తెలుసుకున్నాడు. ఖచ్చితంగా వివాహం చేసుకోవాలని అమ్మవారు అనుకుంటుంది కాబట్టి వివాహం చేసుకుందాము అని చెప్పేసి ఆ స్వామివారు అనుకున్నాడు. అనుకోగానే మరి ఎమ్మటే వివాహం చేశారా అంటే చేయలేదు. సప్త ఋషుల్ని పిలిచాడు. నేను పార్వతీ అమ్మవారిని వివాహం చేసుకుంటాను, ఆ హిమవత్ పర్వతరాజు దగ్గరికి వెళ్ళి నా గురించి చెప్పి నా విషయాన్ని చెప్పి నాకు వివాహం చేయమని చెప్పేసి ఆ సప్త ఋషుల్ని పంపాడట. ఇట్లా ఇప్పుడు స్వామివారి గురించి అమ్మవారి గురించి మనం మాట్లాడుకుంటూ కూడా ఇప్పుడు రాయబార కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలి. ఒక్కసారి మీ ఇద్దరు కూడా స్వామివారు కైలాసం నుంచి కైలాస మంటపే వాసి శంకరో లోకశంకర విష్ణు బ్రహ్మాదివి శృణ్వన్ తారకం లోకమారకం కళ్యాణం కాక్షయామాస జగత్ కళ్యాణ హేతవే సావిర్భూతీన్ సప్త ఋషీన్ హిమవంతమనీయతు. అంటే ఆ సప్త ఋషుల్ని ఆ హిమవత్ పర్వతరాజు దగ్గరికి పంపించాడట. ఇట్లా వివాహం చేసుకోవాలి, మరి వాళ్ళతో మాట్లాడండి అయ్యా అంటే పరమేశ్వరుడికి తల్లి తండ్రి ఎవరూ లేరు. ఆయనే స్వయంభుగా వచ్చాడు కాబట్టి మరి ఎవరో ఒకరిని పెద్ద మనుషుల్ని పంపించాలి కదా. అదే విధంగా సప్త ఋషుల్ని పంపాడు అమ్మవారి దగ్గరికి. అమ్మవారి దగ్గరికి వెళ్ళంగానే సప్త ఋషులు వెళ్ళి అయ్యా చాలా ఆనందదాయకం హిమవత్ పర్వతరాజా, ఎందుకంటే విశ్వ గురు విశ్వానికే గురువైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు అల్లుడిగా చేసుకోవడం చాలా ఆనందదాయకం అన్నాడట. ఏమంటే హిమవత్ పర్వతరాజు గారికి ఏం అర్థం కాలేదట. అయితే వాళ్ళ దగ్గర ఉన్న పురోహితులు ఇట్లా అంటున్నారట, కుల రూప వయో విద్య గుణ సౌభాగ్య భాగ్యవాన్ జామాత భవితిం యోగ్య కన్యాదాన మహోత్సవే కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్నమితరే జన. అయ్యా మీరు వచ్చి చెప్పారు, బాగానే ఉన్నది. మరి అతడు ఏ రూపంలో ఉన్నాడు, కులమేమిటి, రూపమేమిటి, విద్య ఏం చదువుకున్నాడు, గుణ సౌభాగ్యవంతుడా అని చెప్పేసి కన్యాదానం చేసే వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది కదా. మీరు వచ్చి వివాహం చేయమంటే ఏ విధంగా చేస్తాను అని చెప్పేసి ఆ హిమవంతుడు మేనకాదేవి ఇద్దరు కూడా అన్నారట. ఎవరితో? ఆ పురోహితులతో. ఏమంటే వీళ్ళు కూడా డైరెక్ట్ గా మాట్లాడట్లేదు, పురోహితుల ద్వారా వీళ్ళు కూడా ఆ సప్త ఋషులకి సమాధానాన్ని చెబుతూ ఉన్నారు.
కన్యావరయదే రూపం అంటే కన్యాదానం చెయ్యాలంటే అతని గురించి తెలుసుకోవాలి. అతడు మంచివాడా చెడ్డవాడా అని చెప్పేసి అనేక విధాలుగా తెలుసుకొని కన్యాదానం చెయ్యాలంటారు కదయ్యా. మీరు వచ్చి కన్యాదానం చేయమంటే నేను ఏ విధంగా చేస్తాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అన్నారట పురోహితులు. అయితే కన్యావరయదే రూపం హాలాహల నివాసాల కలకంఠకారక జ్వాలావలి కలితలోచన ఫాలభాగ అలోక భీకర భుజంగ భర్గ చేలమాన గజచర్మధరో గిరీశ. వీళ్ళు పురోహితులు ఆ పరమేశ్వరుని చూసి ఆలాహలం ధరించి ఉన్నాడు, మెడలో సర్పాలు ఉన్నాయి, గజ చర్మం ధరించి ఉన్నాడు, ఈ విధంగా ఉన్నవాడికి ఎలా వివాహం చేస్తాము అని చెప్పేసి ఆ పురోహితులు అన్నారట. దానికి సప్తఋషులు అన్నారు, ఫణిరాజ ఫణీగ్ర విస్ఫుర వందనీయ మరణీయ కంధ గణానయ మనోజ్ఞ రూప గుణరాశి సగుర్చంద్రశేఖర. అయ్యా ఆయన చూడ్డానికి అట్లా ఉన్నాడు, చాలా మంచివాడు అని చెప్పేసి ఆ సప్తఋషులు అంటూ ఉన్నారట. అంటే అతను చూడ్డానికి అట్లా ఉన్నాడయ్యా, మనస్సు చాలా గొప్పది, దాని గురించి కూడా మీకు విస్తారముగా చెబుతాము అని చెప్పేసి ఆ సప్తఋషులు కూడా చెబుతూ ఉన్నారట. మాతా విత్తం మళ్ళీ పురోహితులు అంటున్నారట, దిగంబరో బ్రహ్మ కపాలధారి త్రిలోక భిక్షాటన సంహారి విభూతి రుద్రాక్ష భుజంగహారి శ్మశాన భూలైల తటప్రచారి. దిగంబరుగా ఉన్నాడు, రోజు కూడా త్రిలోకాల్లో భిక్షాటన చేస్తూ ఉన్నాడు ఆ పరమేశ్వరుడు. మరి భిక్షాటన చేసేవాడికి నేను ఎట్లా ఇస్తాను? ఎప్పుడూ కూడా విభూతి రాసుకుంటూ ఉన్నాడు. తర్వాత వివాహం చేసుకోవడానికి ఏ విధంగా మేము చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా పురోహితులు ఇట్లా ప్రశ్న వేశారట. అట్లా అనంగానే అయ్యా చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, పరమేశ్వరుడు గురించి మీకు ఈ విధంగా తెలీదు, అతను భిక్షాటనకి చెయ్యట్లేదయ్యా అని చెప్పేసి బాహువో భార్గవీనాథ సేవికో నిధినాయక సువర్ణశైల కోదండ రజజాచల మందిర. ఇక్కడ సప్తఋషులు ఏం చెప్తున్నారయ్యా అంటే, బాహువో భార్గవీనాథ విష్ణుమూర్తి ఎప్పుడూ కూడా ఆయన బాహువుల దగ్గర ఉంటాడయ్యా, ఆయనకి ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉంటాడు. సేవికో నిధినాయక, నిధినాయకుడు అంటే ఎవడు? కుబేరుడు ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉంటాడు. కానీ అతను కుబేరుడు ఉన్నాడు కదా అని చెప్పేసి అనేక విధాలుగా ఆయన్ని వాడుకుంటూ ఉండడయ్యా. సువర్ణశైల కోదండ, సువర్ణం లాంటి కోదండం కూడా ఆయన దగ్గర ఉన్నది. రజతాచల మందిర అంటే వెండి కొండ కూడా ఆయన దగ్గర ఉన్నదయ్యా. కానీ ఆయనకి అవేమక్కర్లేదని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అతని దగ్గర ఏమీ లేదని చెప్పేసి మీరు అనుకోకూడదయ్యా అని చెప్పేసి అన్నారట. పితాశ్రుతం, సరే ఇదంతా బానే ఉందయ్యా, మరి అతను ఏ విధంగా చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఏ గ్రంథాలు నేర్చుకున్నాడు, మరి చదువు ఉంటేనే కదా ఇచ్చేది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మళ్ళీ అన్నారట. అమ్మాయి తరపున ఉన్న పురోహితులు, కో గురో స్వహాధ్యాయి విద్యాభ్యాస మందిర ఏ గ్రంథ సప్తాభ్య ఎత్ర ఎత్ర ప్రవీణత. అయ్యా ఏ గురువు దగ్గర నేర్చుకున్నాడు, ఎవరు అతని సహాధ్యాయి, ఏ విద్య నేర్చుకున్నాడు, ఆ విద్యా మందిరం ఎక్కడ ఉన్నది, ఏ గ్రంథాలు నేర్చుకున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయి తరపున ఉన్న పురోహితులు ఇట్లా అడిగారట. అడగంగానే అయ్యా వేదాశ్వో వేద నిశ్వాస వేదాంత నామ గోచర వాణీ వాణీ చ సంసేవ్య శబ్ద బ్రహ్మ మహేశ్వర. అతను నేర్చుకోవాల్సిన అవసరం లేదయ్యా, ఉశ్వాస నిశ్వాసలతోనే అతని వేదం కూడా, అక్కడ 4 వేదాలు కూడా ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వేదాంత నామ గోచర నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలు, వేదం మొత్తం కూడా చదివిన ఫలితాన్ని అందరూ కూడా పొందుతూ ఉంటారు. వాణీ వాణీచ సంసేవ్య బ్రహ్మ శబ్ద బ్రహ్మ మహేశ్వర. సరస్వతి అమ్మవారి భర్త బ్రహ్మదేవుడు ఎప్పుడూ కూడా ఆయన దగ్గరే ఉంటాడయ్యా, ఆయనకి ఎప్పుడూ కూడా వేదాన్ని వినిపిస్తూ ఉంటాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సప్తఋషులు చెప్పారట. మరి సర్వశాస్త్ర సర్వరూపశ్చ సర్వ విద్యా విశారద యత్ పంచాక్షరీ చ విద్య ప్రారంభే పరికీర్తిత. సర్వశాస్త్రములు ఆయన రూపమే, సర్వ విద్యలు కూడా ఆయన రూపమే. యత్ పంచాక్షరీ విద్య
విద్య ప్రారంభించేటప్పుడు అక్షరాభ్యాసం రోజు మనం అందరం కూడా ఏమని రాస్తాం? ఓం నమ శివాయ సిద్ధన్నమః అనే పంచాక్షరి మంత్రాన్ని మనందరం చేత కూడా రాయిస్తారు పురోహితులు. అంటే అక్కడి నుంచే కూడా విద్యాభ్యాసం కూడా మొదలవుతుందయ్యా. అలాంటి మహానుభావుణ్ణి మీరు చేసుకోవడం చాలా అదృష్టము అని చెప్పేసి ఆ సప్త ఋషులు చెప్పారట. అప్పుడు ఆ పురోహితులకి చాలా ఆనందం వేసిందట. బాహుబాహు చాలా ఆనందంగా ఉంది. మరి విద్య అయితే ఉన్నది, బాంధవ కులమిచ్చంతి. మరి అతని బంధువులెవరు, అతని తాతెవరు, ముత్తాతెవరు, పోని అతనికి తల్లి తండ్రి ఎవరైనా ఉన్నారా, పోని సహాధ్యాయి ఎవరైనా ఉన్నారా, తర్వాత తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అని అడిగారట. అంటే ఒక కన్యాదానం చెయ్యాలంటే ఎంతో విధంగా ఆలోచించే కన్యాదానం చెయ్యాలి. అంటే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే ఎట్లా పడితే అట్లా కన్యాదానం చేయకూడదట. అతను మంచివాడా, మంచి కులమా, మంచి గోత్రమా, వాళ్ళ వంశీకులెవరు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు అనేది ముందుగా తెలుసుకొని ఆ సమయంలో వివాహం చేసేవాళ్ళు. అయితే పితామహో నాస్తి పితాచ నాస్తి మాత్రాని దృష్ట్వాన సహాదరశ్చ నవంశో నజ గోత్ర బంధు అహుకులో వ్యాఖ్య కుల తస్యః అనాదే సర్వభూతేభ్యః నిత్య యవ్వన సంపద స్వయంభువ కుల గోత్రం వికాజో తత్వమత్తదః. అతనే సర్వభూతాలకి అధిపతయ్యా. అతనికి కులగోత్రములతో పనేమీ లేదు. ఎప్పుడూ కూడా నిత్య యవ్వనంగా కూడా ఉంటాడు. అతని సంపద కూడా అట్లానే ఉంటుంది. స్వయంభువ, అతను జన్మించిన తర్వాతే లోకాలన్నీ కూడా వచ్చాయి. అతను లేనిదే సృష్టి లేదయ్యా, అతనితోనే ప్రారంభము అని చెప్పేసి ఆ సప్త ఋషులు చెప్తున్నారట. పితామహ పరావంశో పితా ఖలు సదాశివ బ్రహ్మదయో విలాసార్థం బ్రహ్మభూర్మధ్య సంభవాదు. తాత అతనే, ముత్తాత అతనే, తర్వాతికి పితా ఖలు సదాశివ బ్రహ్మదయ విలాసార్థం. బ్రహ్మ అంటే మన అందరికన్నా తెలిసిన వారిని బ్రహ్మ అంటారు. మనందరికన్నా కూడా అతనికి ఎక్కువగానే తెలుసు. కావున అతని బ్రహ్మ అయ్యా, అతన్ని మనమేమీ అడగక్కర్లేదు, ఆయనకు అన్నీ తెలుసు అని చెప్పేసి ఆ సప్త ఋషులు అన్నారట. ముష్టాన్న వితరే జనాః. ఇదంతా కూడా బానే ఉందయ్యా, పెళ్లికి ఒప్పుకుంటాం, కానీ భోజనం ఎట్లా పెడతాడు, మరి అది కూడా మాకు చెప్పాలి కదా, మీ తప్పుగా అడగట్లేదయ్యా అని చెప్పేసి ఆ పురోహితులు, హిమవంత్ పర్వతరాజు దగ్గర ఉన్న పురోహితులు ఇట్లా అడిగారట. పితాన్న అనరాశరణ ఫలికపో వాచనం చర్మవాహనం మహాక్ష మయా దాస్యాది కిమస్తి శంభో తవ పాదాంబుజమేవ దేహి. అయ్యా, ఏ విధంగా మరి భోజనం పెడతాడు? అతడేమో భిక్షాటనకే వెళ్తూ ఉంటారన్నారు. మరి భిక్షాటనకే వెళ్తున్నప్పుడు వివాహాల్లో మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ విధంగా భోజనం పెడతాడు? తర్వాత మా అమ్మాయిని ఏ విధంగా చూసుకుంటాడు అని చెప్పేసి అనగానే, అయ్యా, కోటకో కామధేనూనాం కోటకో కల్ప వృక్షానాం సర్వ సంభార సంపూర్ణం కుర్వతి రజజాచలం. అయ్యా, మీరు ఇంత తక్కువగా ఆలోచిస్తారని మేము అనుకోలేదు అన్నారట. అప్పుడు పురోహితులకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే కోటకో కామధేనూనాం, కోట్ల గలది కామధేనువులు ఆయన దగ్గర ఉన్నాయ్యా, కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర కూడా పరమేశ్వరుడు ఒక్కడు కూడా అడగలేదు. బోలాశంకరుడు భక్తవ శంకరుడు. ఏ విధంగా అంటే అతనికి కావలసింది అక్కర్లేదు, భక్తులకి ఏది కావాలో అదే ఇస్తూ ఉంటాడు. అలా అని చెప్పేసి కల్పవృక్షాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఎప్పుడూ కూడా కల్పవృక్షాలు కామధేనువులు ఏమిస్తాయా అంటే మనం ఏదైతే కోరుకుంటామో అది అమ్మటే ప్రత్యక్షమైతాయట. అలాంటి ఉన్నా సరే పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా వాటిని వాడుకోలేదయ్యా, అతనికి అలాంటి అవసరం కూడా రాదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సప్త ఋషులు చెప్పారట. ఇలా చెప్పంగానే వాళ్ళందరికీ కూడా ఆనందం అనిపించిందట. ఇప్పటిదాకా పురోహితులు మాట్లాడారు, మరి హిమవంత్ పర్వతరాజు ఇప్పుడు మాట్లాడుతున్నాడట. భిక్షార్థి, మరి భిక్ష ఎందుకు చేస్తున్నారు దానికి కూడా ఒకటి చెప్పండి అయ్యా అని చెప్పేసి అన్నారట. అయితే పూర్వము బ్రహ్మదేవుడు 5 ముఖాలతో వేదాన్ని చదువుతూ ఉండేవాడు. చాలా అహంకారాన్ని పెంచుకున్నాడట. అయితే అహంకారంతో ఉంటే అక్కడ మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది కాబట్టి ఆ అహంకారాన్ని తగ్గించాలి అని చెప్పేసి పరమేశ్వరుడు చిటిన వేలుతో ఆ బ్రహ్మ శిరస్సును ఖండించాడు. అంటే బ్రహ్మహత్యా పాతకం ఆ పరమేశ్వరుడి చుట్టుకుందట. మరి ఆ బ్రహ్మహత్యా పాతకం పోవాలంటే భిక్షాటం చెయ్యాలి, 10 వ్రతలు భిక్షాటంలో వేయాలి.
అట్లా వేస్తూ అందరూ వేశారు కానీ మహాలక్ష్మి వేయలేదట. ఎందుకయ్యా అంటే విష్ణువాజ్ఞ లేదే ఆ అమ్మవారు చెయ్యదు. అయితే పరమేశ్వరుడు కోపం వచ్చేసిందట. వచ్చేసి నువ్వు చంచల స్వభావము అవ్వగాక అని చెప్పేసి శాపం ఇచ్చాడట. అంటే ఈ రోజు మన దగ్గర 10 కోట్లు ఉన్నాయనుకోండి, రేపొద్దున ఆ 10 కోట్లు ఉంటాయో ఉండవో మనకే నమ్మకం లేదు. ఎందుకంటే చంచల స్వభావం ఈ రోజు మన దగ్గర ఉంటుంది, రేపు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అమ్మవారు. అట్లా ఆ శాపాన్ని ఇచ్చాడట. జఠర వృషవృక్షది, ముసలి ఎద్దు ఆయన దగ్గర ఉంది కదా, ఆ వాహనం ఏమిటి, అదేమన్నా స్పీడ్ గా వెళ్తుందా అని చెప్పేసి అని అడిగారట. అంటే మన భాషలో అట్లా అర్థం అవ్వాలని చెప్తున్నాము. అంటే తొందరగా వెళ్తుందా అని చెప్పేసి అన్నారట. అనగానే అది మామూలుది కాదయ్యా, ఆ పాదాలు 4 పాదాలు కూడా 4 వేదాలు. అట్లా ఆ కుక్షిలో కూడా అనేక సర్వశాస్త్రాలు ఉన్నాయి. అందుకనే ఎప్పుడూ కూడా పరమేశ్వరుడి దగ్గరే ఉంటుంది అని చెప్పేసి చెప్పారట. చర్మేధర వీర బ్రహ్మ, చర్మాన్ని ఎందుకు ధరిస్తారయ్యా, అతనికి బట్టలు లేవా అని చెప్పేసి అని అడిగాడట హిమవంతుడు. అయ్యా పూర్వము గజాసురుడనే రాక్షసుడు ఆ పరమేశ్వరుని కుక్షిలో ఉంచుకున్నాడట. ఇట్లా ఉంచుకోగానే లోకం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఇట్లా అల్లకల్లోలం అయిపోతే విష్ణుమూర్తికి తెలిసింది, ఒక మాయా రూపంలో ఆ గజాసురుడి దగ్గరికి వెళ్ళి ఆ గజాసుని ఆటపాటలతో మెప్పించి అతని దగ్గర నుంచి వరాన్ని తీసుకున్నాడట విష్ణుమూర్తి. అయితే ఇదంతా కూడా గ్రహించాడట గజాసురుడు. ఇదంతా కూడా విష్ణుమాయే, నేను తెలుసుకోలేకపోయాను, కానీ వరం ఇవ్వాలని చెప్పేసి ఇచ్చేశాం కాబట్టి ఆ వరాన్ని ఇచ్చేశాడట. అయితే ఆ విష్ణుమూర్తితో అన్నాడట, ఇట్లా చీల్చిన తర్వాత నేను ఉండను కదా, నా చర్మాన్ని ధరించాలి అని చెప్పేసి అతను కోరుకున్నాడట. మరి బోలా శంకరుడు భక్తవ శంకరుడు ఆయన లోపలుంచినా సరే ఇతని కోసం అతన్ని చర్మాన్ని కూడా ధరించాడట. అలాంటి గొప్పవాడయ్యా మా పరమేశ్వరుడు అని చెప్పేసి ఆ సప్త ఋషులు చెప్తూ ఉన్నారట. స్థాను అంటే ఒక లింగ రూపమే ఉంటుంది కదా, మరి ఆ లింగ రూపానికి అర్థమేమిటయ్యా? అందరూ కూడా కాళ్ళు చేతులతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఉన్నారు. ఈయన లింగాన్ని ఉద్భవించడానికి కారణం ఏమిటి అని చెప్పేసి అన్నారట. ఒకరోజు విష్ణుమూర్తి బ్రహ్మ నేనంటే గొప్ప అని చెప్పేసి అహంకారంతో ఉన్నారట. అయితే ఒక లింగ రూపాన్ని ఉద్భవించారట. ఉద్భవించిన తర్వాత పరమేశ్వరుడు అన్నాడట, పాతాళ లోకానికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళకి నేను అతన్ని అధిపతిని చేస్తానయ్యా అని చెప్పేసి శిరస్సులో ఉన్న పుష్పాన్ని తీసుకొని వస్తే నేను అధిపతిని చేస్తాను అని చెప్పేసి అన్నారట. విష్ణుమూర్తి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆయన కనిపించిందట, ఇదంతా కూడా పరమేశ్వరుడు మాయే, ఇక్కడ ఏమీ లేదు, ఎంత దూరం వెళ్ళినా సరే ఆ లింగం కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పేసి తెలుసుకున్నాడు. వచ్చేశాడు. బ్రహ్మదేవుడు అట్లా రాలేదట. బ్రహ్మదేవుడు పైదాకా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నారట. పైనుంచి మొగలి పుష్పం పడ్డదట. ఇట్లా పడంగానే ఆ మొగలి పుష్పంతో నేనే తెచ్చానని చెప్పేసి సాక్ష్యం చెప్పమ్మా అని చెప్పేసి చెప్పాడట. అట్లానే అక్కడే కామధేను ఉందట, నాకు కూడా సాక్ష్యాన్ని చెప్పు అని చెప్పేసి అన్నారట. అక్కడికి వెళ్ళాక మొగలి పుష్పం తెచ్చాడు అని చెప్పేసి అబద్ధం చెప్పిందట. అంటే ఆ శివుడికి తెలియదా నిజంగా ఉన్నదో లేదో, అతని తెలియకుండానే బ్రహ్మదేవుడు వచ్చేస్తాడా? కానీ అది గ్రహించలేకపోయాడు ఆ బ్రహ్మదేవుడు. అయితే పుష్పం కూడా ఆ పుష్పాన్ని చూసి ఇట్లా అడిగాడట, మరి నిజంగా కలిసి తెచ్చాడా అంటే తెచ్చాడు అని చెప్పేసి అబద్ధం చెప్పిందట. అయితే నువ్వు పూజకి పనికిరావు అని చెప్పేసి ఆ మొగలి పుష్పానికి శాపాన్ని ఇచ్చాడట. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ పుష్పాన్ని సువాసనగా వస్తుంది కానీ దాన్ని ఎవరు కూడా వాడరు. అలానే ఆ కామధేనువుకు కూడా శాపం ఇచ్చారట. ముఖ భాగాన పూజ చేస్తే పనికిరాదు, పృష్ఠ భాగాన పూజ చేస్తేనే పనికొస్తుంది అని చెప్పేసి అన్నారట. అంటే ముఖ భాగంతో ఆయనేమో చూశాడు అని చెప్పిందట, తోకతో చూడలేదని చెప్పిందట. ఇట్లా చెప్పంగానే ఆ పరమేశ్వరుడికి ఆగ్రహం వేసి ఇట్లా ఈ విధంగా శాపం ఇచ్చాడట. అపిల జటిల, మరి గంగాదేవి నెత్తి మీద ఉన్నది కదా, మరి ఆ గంగాదేవి ఎవరు అని చెప్పేసి అని అడిగాడట హిమవంతుడు. ఇట్లా అడగంగానే భగీరథుడు భూలోకంలో నీళ్లు లేకపోయేసరికల్లా ఒక తపస్సు చేశాడట గంగాదేవి కోసం. గంగాదేవి కోసం తపస్సు చేయగానే ఆ గంగాదేవి అన్నదట, నేను భూమి మీద మొదటిగా పడిపోతే అది పాతాళ లోకానికే వెళ్ళిపోతాయి, నా ఉద్ధృతాన్ని తట్టుకోలేదయ్యా, పరమేశ్వరుడు ఒక్కడే తట్టుకుంటాడు కాబట్టి ఆ పరమేశ్వరుని అడిగండి అని చెప్పేసి ఆ గంగాదేవి అన్నదట. వీళ్ళందరూ కూడా పరమేశ్వరుని అడిగారట. భోలాశంకరుడు భక్తవ శంకరుడు ఆయన కూడా సరే అన్నాడట. ఆ విధంగా గంగాదేవి ఉన్నదయ్యా అని చెప్పేశారట. కంటే కాలా
అంటే అమృతం కోసం మదిస్తున్నప్పుడు విషం పుట్టుకొని వచ్చే ఆ విషాన్ని ఈయననే తీసుకోమని చెప్పేసి అందరూ కూడా ఆ పరమేశ్వరుని అడిగారట. ఆయన అది కూడా తీసుకున్నారట. అహో విభూతి, మరి విభూతి రాసుకుంటాడు కదా, మరి దానికి ఏమిటి అన్నాడట. ఎవరైనా సరే విభూతి రాసుకుంటే ఐశ్వర్యం. ఆ విభూతి ఎప్పుడు ఎవరు రాసుకుంటూ ఉంటారో అది పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుతారు. అలానే ఆ పరమేశ్వరుడు ఈ జీవి చనిపోయిన తర్వాత ఆ విభూతిని ఆ పరమేశ్వరుడు రాసుకుంటాడట. నా భక్తుల కోరిక మేరకు నేను విభూతి రాసుకుంటానయ్యా అని చెప్పేసి అన్నారట. ఎమ్మటే హిమవంతుడు చాలా ఆనందపడి సరే మా అమ్మాయిని ఇస్తాను అని చెప్పేసి ఆ పరమేశ్వరుడితో అన్నాడట హిమవంతుడు. ఆ విధంగా రాయబారాన్ని మొత్తం కూడా చాలా చక్కగా సాగిన తర్వాత అత్యంత వైభవపేతంగా ఆ లీలా కళ్యాణాన్ని జరిపించారు. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. అలానే ఇక్కడ మీరు కూడా 2 మాటలు ఇప్పటిదాకా కూడా అయ్యగారు మాట్లాడారు కాబట్టి మీరు కూడా స్వామివారి తరపు నుంచి అమ్మవారి తరపు నుంచి. అయ్యా ఇంతసేపు మీ స్వామివారి గురించి చెప్పారు, మరి అమ్మవారు మా అమ్మవారి గురించి మీరు ఏమి అడగలేదు, మీరు ఏం చెప్పలేదు. ఇంతసేపు కూడా మీ స్వామివారి గొప్పలు లీలలు చెప్పారు. అమ్మవారి గురించి కూడా తెలియజేయండి. అమ్మవారే వివాహం చేసుకుంటానని చెప్పేసి ముందు చెప్పింది, కానీ పరమేశ్వరుడు అట్లా కాదు పెద్దలను ఒప్పించే చేసుకుంటాను అన్నాడట. మరి అప్పుడే వివాహం చేసుకోవాలంటే ఆ పెద్దలను ఒప్పించకుండానే వివాహం చేసుకునేవాడు. అమ్మవారు తపస్సు చేసేది, తపస్సు బలానికి వివాహం చేసుకోవచ్చు, కానీ నేను అట్లా చేసుకోను, మీ తల్లిదండ్రి ఒప్పుకుంటేనే చేసుకుంటాను అని చెప్పేసి పరమేశ్వరుడు అన్నాడట. అందుకనే ఆ పరమేశ్వరుడి గురించి ఇప్పటిదాకా కూడా చెప్పడం జరిగింది. తదాస్తు. మీరు అన్నటువంటి ఈ యొక్క పరమేశ్వరు యొక్క గొప్ప మా అందరికీ అర్థమైంది. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కళ్యాణానికి అందరూ సిద్ధంగా అండి. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. అందరూ కూడా ఒక్కసారి భజన చేయాలి, గట్టి మేళం. హర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర. ప్రియమేధా మధునా మధవ్యం పరమన్నాద్యం వీర్యం తేనాహం మధునా మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేన పరమో నాదో మధవ్యోసాని. నాద్యం వీర్యం తేనా తదయే హర హర మహాదేవ హర. పుష్పావతే ప్రసోవతే ఫలనీర ఫల ఉత అశ్వ ఇవ సజిత్వరీరుభీరుధ పారయుష్ణవ. జగదంబా మహారాజ్ఞీ కీ జయ. భోలా శంకర భగవాన్ కీ. यो मां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति. या फलवीर्या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगो हसः. फलं मनोरथफलं पुत्रपौत्रप्रवर्धनं यस्मात् तस्मात् शिवं मे स्यात् अतः शान्तिं प्रयच्छते. अघोरेभ्योऽथ घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमः
నమస్తేస్తు రుద్రరూపేభ్యః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. భోలా శంకర భగవానుకి భోలా శంకర భగవానుకి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఆధారవిందయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. భగవంతుని హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓ శంకర. జగదంబా మహారాజ్ఞి కీ జయ. చక్కగా ఎదుర్కోల మహోత్సవం పూర్తయింది. దయచేసి కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి వాళ్ళు విగ్రహాలు కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చే వరకు అక్కడ ఎవరు కూడా దారిలో అడ్డంగా రాకండి. దయచేసి కళ్యాణ మండపంలో అర్చకులు మరియు ఈ కళ్యాణం నిర్వహించేటటువంటి బ్రాహ్మణోత్తములు మాత్రమే పైన వేదిక మీద ఉంటారు. దంపతులు ఎవరూ కూడా పైన కళ్యాణ మండపంలో ఉండరు. దయచేసి గమనించి మీరెవరూ కూడా పైకి రావడానికి ప్రయత్నం చేయకండి. చింటూ అయ్య గారు ఇక్కడికి రావాలి. చింటూ అయ్య గారు. 89 రూపాయలు రోజున మరి కార్యక్రమం కూడా మునిగించుకొని స్వామివారి కళ్యాణ ప్రారంభోత్సవం అత్యంత విశేషంగా ప్రారంభమైంది. కావున భక్తులందరూ కూడా సహకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు స్వామివారి అమ్మవారి కళ్యాణం జరగడం అత్యంత విశేషదాయకం. అందులోనూ మనం అందరం కూడా పాల్గొనడం స్వామివారి అనుగ్రహం. స్వామివారి అనుగ్రహం ఉంటేనే మనందరం కూడా ఓపికతో ఇక్కడికి వస్తాం. స్వామివారి అనుగ్రహం లేకపోతే రాలేరు. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహాన్ని అందరూ కూడా భావించుకొని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. అందరూ కూడా గణపతి చేసుకోండి.
అందరూ కూడా అక్షతలు పట్టుకొని ఒక్కసారి భజంత్రీలు మంగళ వాయిద్యాలతో స్వామివారి కళ్యాణం ప్రారంభమైంది. అందరూ కూడా ఒక్కసారి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భ్రమరాంబ సమేత కుండవల్లేశ్వర స్వామి వారికి, భ్రమరాంబ సమేత కుండవల్లేశ్వర స్వామి వారికి, శంకర భగవానుకి, శంకర భగవానుకి. అందరూ కూడా అక్షతలు పట్టుకోండి, భజంత్రి రావాలి. అందరూ కూడా అక్షరాలు పట్టుకోండమ్మా. గణపతిని చేసుకున్నారా? గణపతిని చేసుకున్న తర్వాత స్వామివారికి ఎవరు వీళ్ళంతా వీళ్ళ రాని మాకన్నా అందరూ కూడా మీకు ఇచ్చిన పండ్లని తమలపాకుని పట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి పట్టుకోవాలి ఆ తాంబూలాన్ని. స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఎవరు కూడా మాట్లాడద్దండి, తాంబూలం పట్టుకోండి. తాంబూలం మీకు ఇచ్చిన పండ్లని ఆకుని తాంబూలంగా పట్టుకోండి. అలా ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం గణపతి హవామహే కవిం కవీనాముపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः శ్రీప్రసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతు శ్రీనామమిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమః. గురుభ్యో నమః. హరి ఓం. దేవచ్చోభవేశ్వస్తవయంత్వేంధానాస్తనువం విషేమాన్యన్నమందాం ప్రతిషష్టదస్రస్వయాధ్యక్షేణ హృదనాదయేమ. దేవావిహరే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. అంతరిక్షములగోపమస్తు మహ్యం వాదః పవదాంగామే అస్మిన్. మయి దేవాత్రవినమాయుజంతాం మయ్యాశూరస్తు మయి దేవహూతిః. వ్యాహోదారావనిషంత పూర్వే రిష్టాస్యామదనువాసు వీరాः. యజంతు మమయాని హవ్యాగోతిः సజ్జా మనసో మే అస్తు. నో మానిగాంగతమచ్చనాహం విశ్వే దేవాసో అధిరోచదామి. ఈశ్వరుర్వరుణః కృణోత విశ్వే దేవాస హరిర్వయధ్వం. ఆస్పరి ప్రజయామాతనో భగ్మారదామద్విషతే సోమరాజన్. హరుర్మన్యుం ప్రతినుగన్ పురస్తాదభో గోపాః పరిపాహినస్త్వం. యంజాయంత నిగుతః పునస్తే మైషాన్ చిత్తం ప్రబుధా వినేశతు. ఆగాధాతృణాం భువనస్య యస్తతిర్దేవగుం సవిదారమభిమాతిశాహం. ఇమై యజ్ఞమశ్వినో భా బృహస్పతిర్దేవాః పాन्तు యజమానన్యర్థాః. యజమానో మహిషః శర్మ యగుం సరస్మిన్ హర పురుహూతః పురుక్షు. ప్రజాయై హర్యస్త్వమనయేంద్రమానో రీరిషో మాపరాదాః. సపత్రా అపదే భవంద్వింద్రాగ్నిభ్యామవగాధామహేతాః. రుద్రాదిత్యా ఉపరి స్పృశం మోగ్ధం చేత్తారమధిరాజమక్రం. హరాంచమింద్రమముపాహరామహే యోగో యుద్ధనజిదశ్వదిత్యః. యజ్ఞం విహవేదిషస్వాస్య కుర్మో హరివో మేదినం త్వా. ధర్మనాన ప్రజయా ధనేన త్యాగేన యుగే అమృతత్వమానశుః. గుహాయాం బిభ్రాజతే దద్యతయో విశంతి. వేదాంతవిజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాద్యతయః శుద్ధసత్వాః. బ్రహ్మలోకే తు పరాః
पश्यन्ति सर्वे पापं परमेश्वभूतैयत्पुण्डरीकं पुरमध्य सद्गुस्थं तत्रापि नक्रं गगनं विशोकस्तस्मिन्यदन्तस्तदुपासितव्यं वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः अस्य प्रकृतिरेनस्य यः परः स महेश्वरः అందరూ కూడా తాంబూలాన్ని గణపతి దగ్గర పెట్టండి గట్టి మేళం వాయించున్నాయా ఓం శ్రీమత్పరమహంస పరిత్రాయ అందరూ కూడా అక్షతలు తీసుకోండి దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూప పశవో వదంతి మంద్రో సమో జన్మహానాథో నిర్వాగస్మాను పగుష్టుతైతో మీద అక్షతలు వేయండి అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు ముహూర్తకాలే హృదయాలినాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు దేవి సర్వమంగళ సంస్మరణాత్మం సాంధర్వతో జగమంగళం లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ బలం దేవబలం తదేవ లక్ష్మీపదే భుజగం స్మరామి యోగేశ్వర కృష్ణాయ శ్రీర్విడలో భూతిర్భువాని ధర్మధర్మమాలయ సకల కళ్యాణ భాజనై యత్ర జాయతే నిత్యం భజామి శరణం హరి కరుణా సర్వకార్యేషు నాస్తి దేశాభమంగళం తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి యస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః నామపహర్తారం దాతారం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే కూడా రెండు అక్షరాలతో గణపతి దగ్గర పూజ చేస్తూ ఉండండి శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః వందనాభ్యాం నమః దేవనిష్ఠాభ్యాం నమః సీతారామాభ్యాం నమః చేతులు పైకి వేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకోండి సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో భక్తజనేభ్యో వేదవిభ్యో మహాజనేభ్యో నమో నమః ఆచమ్య చేతిలో 3 సార్లు మగవాళ్ళు ముందుగా ఆచమనం చేయండి 3 సార్లు విడివిడిగా ఆచమనం చేయండి ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ 4వసారి చేయగలుగుకోండి మీ ఆవిడ గారి చేతిలో 3 సార్లుగా మళ్ళీ నీళ్ళను వేయండి ఆచమ్య కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధురూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః నంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః ప్రోక్షరాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః అక్షతల వాసన చూసి మీ ఆవిడ గారి పక్క నుంచి వెనకాల వాళ్ళ మీద పడకుండా పక్కకు వేయండి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏదే భూమి భారకాః ఏదే జామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ముక్కు పట్టుకొని 3 సార్లు గాలి పీల్చి ప్రాణాయామం చేయండి అందరూ కూడా కుడి చేత్తో గాలి పీల్చండి ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం భోజ్యో దేవ సోమృతం బ్రహ్మభూర్భవస్వరం తీసేయండి అందరూ కూడా మమ అనుకోండమ్మా వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా మమ అనుకోండయ్యా ఉపాత్తాదురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వాగతంతో శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణువరాజ్ఞేయాస్తవానస్య బ్రహ్మణః పరార్థే వేదవరాహ కల్పే స్వతమన్వంతరే ప్రథమపాదే ద్వీపే భారతవర్షే భారతఖండే దక్షిణ దిగ్భాగే ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే ఆలయే శ్రీ భ్రమరాంబ
वर्तमान व्यवहारिक चांद्रमानेन भगुर्नाम संवत्सरे रायणे ऋतौ आठमासे कृष्णपक्षे परिवृतस्यां विभौ वासरः वासरस्तु लक्ष्मी वासरे वासरे नक्षत्रे योगे भगरण एवं गुणविशेषण विशिष्टायां शुभतिथौ देवदेवस्य अभिरान्नगो ब्रह्माण्डनायकस्य आदिवध्यान्तरैकस्य पुराणपुरुषस्य गणितगणितानेकदिव्यावतारस्य श्री भ्रमराम्बासमेत गुण्डमल्लेश्वर स्वामी देवतामुद्दिश्य भ्रमराम्बासमेत गुण्डमल्लेश्वर स्वामी देवता प्रीत्यर्थं शिवरात्रि महोत्सवाख्ये कर्मणि दिव्यलीला कल्याण महोत्सवाख्ये कर्मणि आसेतु सीताजलमध्यवासिनां तत्रापि कम्मं पट्टनस्थितानां भागदानां आविश्यमानानां ब्राह्मणादि सर्ववर्णानां ब्राह्मणानां वेद वेदांगादि समस्त विद्या संयुतोपासनाग्निहोत्रयज्ञयागादि क्रिया फलसिद्ध्यर्थं सत्वरायिणां समधिदेवतात्पर्य फलसिद्ध्यर्थं गौरवमेत्सरक्षणानन्तरमपरिविलक्ष्य प्रदानेन समस्त जनसन्तोषकरणार्थं सहस्रजनानां पञ्चेन्द्रियविजयसिद्ध्यर्थं गुरुदैव भक्तिपरायणानां निर्विघ्नदत्तदर्शनासिद्ध्यर्थं प्रजाप्रभुत्वांग प्रधानास्येश्वरपदादि विविधैश्वर्यफलसिद्ध्यर्थं वैश्यानां कृषिगोरक्ष वाणिज्य सम्पादित धनधान्य समृद्धिद्वारानुष्ठानसिद्ध्यर्थं अस्मिन् देशे अस्मिन् राष्ट्रे अस्मिन् खम्मं पट्टणे क्षामराम्बर महामारी प्रवेशाग्निभयजालचोरादि समस्त वीरपरिवारार्थं सर्वस्त्री पुरुषजनाश्रितभूत प्रेत विराज ब्रह्मराक्षसयक्षयमदूत अग्निशल्यल्कापादाय सिंहव्याघ्र उग उश्चक पतंग भण्डक नक्रग्रह शाकिनी ढाकिनी वागिनी हाकिनी यागिनी रागिनी कारिणी ग्रहाधिपत्रमोहन शत्रुवैषमाला धमादि प्रयोगोपत्रवनाशनार्थं भालसर्पादि जनित दिनिष्यमान सर्वोपत्रवनाशनार्थं इजगुराजारानुष्ठाननात्पर्यमुक्तमित्रगणत्रभारसान्तमदासदासीजगतैरवैज्ञानसम्पन्नानाभिरसौख्यानुभवत्यर्थं शत्रुभ्याक्रमण भारत भूभागस्वायत्तीकरणद्वारा सर्वशत्रुपराजयसिद्ध्यर्थं बालकानां परचक्रभैरवारणार्थं पृथिव्यां यथा न्यायपरिपालनार्थं कृषीवनानां समस्ते पाठानि भक्तिपूर्वक सकल सस्य समृद्ध्यर्थं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय च यजमान्ययोगेन गोत्रोद्भवस्य समस्त भक्तजनां गुड्डुमल्लेश्वरदिव्य अनुग्रह प्राप्तिनो सकल श्रेयो भक्तम् ओम अस्य श्रीमान गोत्रोद्भवस्य
असिवागोत्र भोस्य श्रीवासनाम देस्य संध्यानाम सस्तानाम सहस्रनाम संतोषनाम देस्य शोभनाम देस्य अस्माकं संसारकं मोरकलो सतीष्ण शारदान भगवानाच्य अपनस्वत्र भोस्य प्रज्वलाचार्यनाम देस्य पुष्पनाम देस्य अस्माकं संसारकं अस्य श्रीमानस्य मोरकलो भोस्य श्रीवासनाम देस्य तत्कालीनाम देस्य अस्माकं सहकुटुम्बानां विजयलोक भोस्य वेंकटेशनाम देस्य उदेशनाम देस्य अस्माकं सहकुटुम्बानां చెప్పండి పరేశ్వర భోस्य शिवशंकरनाम देस्य शिवशंकरनाम सतराम ज्योतिनाम देस्य अस्माकं सहकुटुम्बानां अस्य श्रीवासनास्य विजयलोक भोस्य कृष्णानाम देस्य सतराम कल्याणाम देस्य अस्माकं सहकुटुम्बानां कृपालोक भोस्य नारायणाम देस्य महतानाम देस्य निहारिता महतानाम देस्य अस्माकं सहकुटुम्बानां परेश्वरनाम भोस्य श्रीवासनाम देस्य भारतीनाम देस्य अस्माकं सहकुटुम्बानां परमेश्वर भोस्य सत्यनारायण देस्य शोभारायण देस्य अस्माकं सहकुटुम्बानां कृपालोक भोस्य रविकुमार देस्य सरितानाम देस्य अस्माकं सहकुटुम्बानां ब्रह्मगुरुवर भोस्य विनोदकुमार देस्य धर्मकृष्णनाम देस्य अस्माकं सहकुटुम्बानां विनोदकुमार भोस्य वासुकुमार देस्य प्रेमकांत देस्य अस्माकं सहकुटुम्बानां उज्ज्वल भोस्य सुधाकर नाम देस्य सत्रोज्ञ सरोजनाम देस्य अस्माकं सहकुटुम्बानां उल्लेखपुत्र भोस्य श्रीवासन नाम देस्य सरलानाम देस्य अस्माकं सहकुटुम्बानां शोभारायणाम देस्य अस्माकं सहकुटुम्बानां पश्चिमपुत्र भोस्य सैदुनाम देस्य अस्माकं सहकुटुम्बानां चंद्रपुत्र भोस्य सर्वकृष्ण ललितानाम देस्य अस्माकं सहकुटुम्बानां सहकुटुम्बस्य क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभ्यारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयता सिद्ध्यर्थं स्थूल सूक्ष्मकारणतनुत्रयाधिष्ठितकार्मिकमाजगानवोत्थिककायकवाचकमानसिक अशेषपापनिवृत्त्यर्थम् अनेक जन्म सहस्रान् भूयमान आध्यात्मिक आदिभौतिक आदिदैविक दुःखत्रयनिवृत्त्यर्थं संपूर्ण सकल फलाप्त्यर्थं दर्शपूर्णमासाग्निष्टोमासात्राप्तोर्यामधान्तपरवाजपेय पौण्डरीक अश्वमेधादि संपूर्ण सकल पुण्यफलाप्त्यर्थं कोटिसुवर्णदान पञ्चसहस्रगजदान दशसहस्र सुवर्णाङ्गालकृतदेवदान सहस्रकोटि सुरीलगौदान सर्वालङ्कार संयुक्त सहस्राश्वदान सुवर्णाभरणाञ्जल गौडीकन्यादान प्रदानोत्तरोत्तरानेककालपर्यन्त दिव्योपभोग स्वर्गलोकाप्त्यर्थम् एतद्दिनावधि जन्मजन्मान्तरार्जित समस्तपापक्षयार्थं धर्मार्थकाममोक्षचतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थम् అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి మమ అస్మాకం సహా